బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము అనంతబాయి మరియు డాక్టర్ అక్కయ్య గారి పోడ్కాస్ట్లో మనము వీడియో సంభాషణ వింటూ ఉన్నాము. అక్కయ్య గారు అనుభవము విన్నాము. 1-2 పార్ట్స్, ఇది 3వ పార్ట్. అనంతబాయి డాక్టర్ అక్కయ్యని అడుగుతూ ఉన్నారు, మీ దగ్గరికి యువకులు కూడా వస్తూ ఉంటారు. వారి యొక్క వయసు అనుసారంగా వాళ్ళు పీస్ఫుల్ మైండ్ అనేది కలిగి ఉండరు. మరి అటువంటి వాళ్ళకి మీరేం టిప్స్ ఇస్తారు? మరి వాళ్ళ గురించి మీకంతా తెలుసు. వాళ్ళ ప్రాబ్లం అనుసారంగా ఆ వయసుకి మీరు ఇచ్చేటువంటి సలహా ఏమిటి? వాళ్ళకి ఏమి నేర్పుతారు మీరు అని అడుగుతున్నారు అన్నయ్య గారు. మీరు వాళ్ళకి మెడిటేషన్ ఏమిటి, మందేంటి అని అడుగుతారా? వాళ్ళు ఏం చెప్తారు అని అంటూ ఉన్నారు. మీరు మందు బదులుగా వాళ్ళకు ఏమన్నా ఉపాయం చెప్తారా అని అడుగుతున్నారు అనంతబాయ్. దానికి డాక్టర్ అక్కయ్య చెప్తూ ఉన్నారు, ఈ రోజుల్లో మందు బదులుగా వాళ్ళు ఏమి అడుగుతారు? మందు తింటేనే వాళ్ళకి నయమవుతుంది అనే భావన కలిగి ఉంటారు. ఈ రోజుల్లో మనము అందుకనే మందులు ఇవ్వాల్సే వస్తుంది. ఇంక తర్వాత నేను చెప్తాను, మీరు మంచిగా ఆలోచించండి. అంతవరకు ఆలోచిస్తూ ఉంటాను వాళ్ళ డిసీజ్ గురించి, వాళ్ళ మెంటల్ డిప్రెషన్ గురించి, మెంటాలిటీ గురించి ఆలోచిస్తాను. ఆలోచించి వాళ్ళకు ఎంత స్ట్రెస్ లెవెల్ ఉందో నేను చూసి ఎక్కువలో ఎక్కువ మెడిటేషన్ చేయండి అనే చెప్తూ ఉంటాను. ఎందుకని అంటే వాళ్ళకి యాంగ్జైటీ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఎక్కడో అక్కడ వాళ్ళు డిజైర్, వాళ్ళ కోరికలు ఎక్కువైపోతూ ఉంటాయి. కోరికలు పూర్తి చేసుకోవాలన్న రందిలోనే యూత్ ఈ రోజుల్లో ఉన్నారు. అందుకని ఈ యొక్క రీజన్ కారణం వల్లే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్తూ ఉన్నారు. ఇంకొక విషయము, వాళ్ళు యాంగ్జైటీ అనేది పడుతూ పడుతూ పేషెంట్ లాగా అయిపోతూ ఉన్నప్పుడు వాళ్ళకు ఏం చెప్పాలి? పూర్తిగా ధ్యానము మెడిటేషన్ చేయటం ప్రారంభిస్తే అనేది కుదరదు. కొద్ది కొద్దిగా జ్ఞానము, మోటివేషన్, ఇన్స్పిరేషన్ ఇస్తూ ఉంటూ వాళ్ళు మెడిటేషన్ ప్రారంభించారనుకోండి, వాళ్ళ యొక్క థాట్స్ కూడా చూసుకుంటూ ఉంటారు. మనం కూడా మెడిటేషన్లో కూడా ఏం చేస్తాము, మన ఆలోచనలు మనం చూసుకుంటూ ఉంటాం. మన ఆలోచనలు ఎలా వస్తున్నాయి, నెగిటివ్గా వస్తున్నాయి అంటే మనకు పవర్ అనేది తక్కువ ఉందని ఆలోచించాలి. అంటే ఆలోచనలు కట్ ఆఫ్ చేయాలి అనుకున్నప్పుడే ఈ యొక్క ఈజ్ నాట్ రైట్, అది కూడా కరెక్టే కదా. అంటే ఏంటి అంటే రియాలిటీని వాళ్ళు తెలుసుకోవాలి. థాట్స్ని కట్ చేయటం కంటే వాళ్ళ ఒరిజినాలిటీ వాళ్ళు రియలైజేషన్ అవుతూ ఉంటే వాళ్ళ థాట్స్ వాళ్ళే కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. డిజైర్, కోరిక అనేది తీరకపోతే ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అందుకని డిజైర్ అడ్జస్ట్ అగెనెస్ట్గా వాళ్ళు ఆలోచించటం బిగిన్ చేస్తూ ఉంటారు. ఇది కూడా రియాలిటీ కాదు. అసలు రియాలిటీ ఏంటి అంటే ఈ ఈ ప్రపంచం థాట్స్, సంకల్పాల, కోరికల ప్రపంచాన్ని వాళ్ళు తయారు చేసి పెట్టుకున్నారు. మరి వాళ్ళు రియల్ కాదు, రియాలిటీ కాదు అని ఎట్లా చెప్తాము? ఏ విధంగా మనము ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము. స్వయం మరి అదే విధమైనటువంటి లైఫ్ని మనం ఆలోచిస్తూ ఉంటాము. నా లైఫ్ చేంజ్ కావాలి అనుకోవాలి. చేంజ్ అవ్వటము అంటే ఏంటి? ఛాలెంజ్గా తీసుకోవటము. ఛాలెంజెస్ జీవితంలో ఎన్నో వస్తూ ఉంటాయి. అదేవిధంగా హై వైబ్రేషన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. హై వైబ్రేషన్స్ మీకు మరి యాంగ్జైటీ ఎందుకు వస్తూ ఉంటాయి అంటే కొద్దో గొప్పో వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటూ ఉంటారు. వాళ్ళు డిజైరు ఏదైతే లైఫ్ ఉన్నదో వాళ్ళు మనము మరి ఓవర్కమ్ చేయకూడదు.
రీజన్ ఏంటి అంటే, మనము వచ్చేటువంటిది ఏ విధంగా చూసుకుంటూ ఉండాలి. ఫుల్‌ఫిల్ అవుతూ ఉండాలి డిజైర్. ఆహ్, ఫుల్‌ఫిల్ కాకపోతే మరి ఇది కూడా ఎనీ కైండ్ ఆఫ్ డిసీజ్ అవుతూ ఉంటుంది. అన్నిటికంటే వేస్ట్ ఏంటి అంటే మీ యొక్క డిజైర్‌ని చూసుకుంటూ ఉండండి. మరి యాక్చువల్లీ మీరు ఏది కావాలో అది చూసుకోండి. మేనిఫెస్టేషన్ అని ఎక్కడైనా చెప్తూ ఉంటారు అంటే మీ లైఫ్‌లో ఎప్పుడైతే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారనుకోండి, నేను అదే చెప్తాను. మీరు ఫస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి అని. తర్వాత నీళ్ళు ఇస్తాను. ఎందుకంటే ఏదైతే మనము వీటి గురించి కూడా కొంచెం వాళ్ళకి అవగాహన చేయించాలి. దీని గురించి రీసెర్చ్ కూడా నేను చేస్తూ ఉన్నా. మనకి నెగిటివ్ థాట్స్ ఎప్పుడొస్తాయి అంటే, మనకు ఆక్సిజన్ లెవెలు తక్కువగా ఉన్నప్పుడు. మన బ్రెయిన్ కూడా నెగిటివ్ థాట్స్‌ని ఎప్పుడు ఎక్కువగా చేస్తూ ఉంటుంది అంటే, మరి మనలో ఆక్సిజన్ పవర్ తక్కువైనప్పుడే. మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు, లేకపోతే నీళ్ళు తాగినప్పుడు, ఈ మరి ప్రాణాయామం ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనం పాజిటివ్‌గా ఫీల్ అవుతూ ఉంటాం. రెండోది నేను చెప్తూ ఉంటాను. మీరు నేచర్ వాక్ అనేది చేస్తూ ఉండండి. ప్రకృతికి దగ్గరగా ప్రకృతిలో నడుస్తూ ఉంటాం చేయండి. మీ ఏరియాలో ఎక్కడో అక్కడ ఎక్కువగా ట్రీస్ ట్రీస్ ఉంటూ ఉంటాయి. గ్రీన్ వస్తువుల్ని చూడటము, పచ్చ చెట్లు మా దగ్గరికి వెళ్ళటము, అలా చేస్తూ ఉంటే మీకు ఆక్సిజన్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. ఇది కూడా ఒక హీలర్ కలర్ అన్నమాట. గ్రీన్ కలర్ అంటేనే హీలింగ్ చేసేది. ఎప్పుడైతే నేను మరి నేచర్‌ని నేచర్ వాక్ చేస్తూ ఉంటారో, అప్పుడు మీరు పాజిటివ్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. గ్రేస్ మరియు అదే విధంగా పాజిటివ్ అనేది వస్తూ ఉంటుంది. కొద్దో గొప్పో కూడా ఆహ్, నెక్స్ట్ స్టెప్ మీరు వేయగలుగుతూ ఉంటారు. అల్టిమేట్‌గా మెడిటేషన్ చేయవచ్చు. మీరు భగవంతుడిని మరి అంగీకరిస్తూ ఒప్పుకుంటూ ఉంటారు. భగవంతుడి యొక్క ఎనర్జీని మీరు తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ప్రకృతి నుండి మనకొస్తూ ఉంటాయి. కర్మ గురించి మనం ఏదైతే చెప్తూ ఉంటామో ఎక్కడో అక్కడ మరి పూర్తిగా రియలైజ్ అనేది అవుతూ ఉండాలి. మన యొక్క వస్తువులను చూస్తూ ఉన్నట్లయితే యాంగ్జైటీ కూడా మనకు పేషెంట్ కనపడుతూనే ఉంటుంది. మరి యాంగ్జైటీ, డిప్రెషను ఇవన్నీ కూడా మనకు చూపిస్తూ ఉంటది. అందుకని సోల్ పవర్‌ని పెంచుకోవటానికి మనం ప్రయత్నం చెయ్యాలి. మన యొక్క ఫ్రీక్వెన్సీ లెవెలు ప్రకృతికి, మరి వాతావరణానికి, ఆ యొక్క మానసిక స్థితికి, ఆత్మ ఫ్రీక్వెన్సీకి చేరుకోవాలి. హయ్యర్ ఎనర్జీలోకి వెళ్ళాలి. మీరు ఏదైతే లోయర్ ఎనర్జీలోకి వస్తూ ఉంటారో, అది అప్పుడు ఆహ్, పూర్తిగా డౌన్ ఫాల్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపులే చూడండి. ఫోన్ కూడా డిశ్చార్జ్ అయిపోయిందనుకోండి. 10% రావటంతోటి రెడ్ కలర్ మీకు కనపడుతూ ఉంటుంది. అంటే డిశ్చార్జ్ అయిపోయింది అని. అప్పుడేమవుతుంది యాంగ్జైటీ, డిప్రెషన్ వచ్చినప్పుడు కూడా మనకేం కనిపిస్తుంది అంటే సోల్ పవరు తక్కువైంది అని. ఏ విధంగా సోల్ పవరు హై లెవెల్‌లో ఉంటుందో మనం స్వయం కూడా కాన్ఫిడెన్స్‌గా ఉంటూ ఉంటాం. మన పైన మనకు విశ్వాసం, జ్ఞానం పైన విశ్వాసం, మనం నడిచేటువంటి మార్గం పైన విశ్వాసం, పరమాత్మ పైన విశ్వాసం అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనము మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటామో, మన లోపల సంకల్పాల యొక్క పవర్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ తోటి నిండుతూ ఉంటుంది. మన లోపల సంకల్ప శక్తి వస్తుంది. మన గురించి ఏదైతే అసంభవము అనుకుంటూ ఉంటామో, ఆ పవర్ మన లోపల పనిచేస్తూ ఉంటుంది. ఈ పవర్‌ని మనం పెంచుకోవాలి. ఎలా పెంచుకోవాలి? ఏ విధంగా అని అంటే, క్రియేటర్ నుండి మనకు ఈ యొక్క అసలైనటువంటి ఆత్మ పవరు, సోల్ పవర్ అనేది లభిస్తుంది. మనం గాడ్ తోటి కనెక్ట్ అయ్యి ఉండాలి.
గాడుతోటి కలిసినప్పుడే మనకు ఆమ్, అంటే అదే భగవంతుడితోటి కలవటము అంటే త్రూ మెడిటేషన్ తోటి ఎనర్జీ తీసుకోవటం. అప్పుడు నెమ్మది నెమ్మదిగా మనము ఫుల్ఫిల్ అయిపోతూ ఉంటాము. ఆ పవరు రావటంతోటే మనము చాలా గొప్పగా మరి స్టేజ్ని ఫీల్ అవుతూ ఉంటాం. చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఏ విధంగా హైవేలోకి వెళ్తూ ఉంటామో పొలాలు, హ్మ్, చెట్లు, చేమలు మనకు కనపడుతూ ఉంటాయి. ఆ యొక్క పర్వతాలు కనపడుతూ ఉంటాయి. ఒక్కొక్క ఫ్రెష్‌నెస్ కూడా ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏ విధంగా చాలా మంచి ఫీల్ అవుతూ ఉంటాం గదా! ఎప్పుడైతే నేచర్‌ని మనం చూస్తూ ఉంటామో, ఎనర్జీ అంతా కూడా మనకు లభిస్తూ ఉంటుంది. నేచర్ తోటి మనం మాట్లాడుతూ ఉండాలి. ఏ విధంగా సెల్ఫ్ టాక్ కూడా మనం చేసుకుంటూ ఉండాలి. మనం నేచర్ తోటి టాక్ చేయటము, మనతోటి సెల్ఫ్ టాక్ చేయటము అనేది ఉండాలి. ఇది వైబ్రేషన్ తోటి కూడింది. అంటే గాడ్ నుండి ఏదైతే మనకు వస్తువు క్రియేట్ అవుతూ ఉంటుందో పవర్, ఏదైతే వస్తువులను క్రియేట్ చేశారో ఇవన్నీ కూడా 5 ఎలిమెంట్స్ నుండి తయారైనవి కదా. మన బాడీలో కూడా 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ స్థూల ప్రపంచం మొత్తం కూడా పంచతత్వాలాత్మకమైనవే. ఏ వస్తువైనా ఏ పదార్థమైనా తత్వాల నుండే, స్థూల తత్వాల నుండే తయారైంది. ఇప్పుడు దాని లోపల ఎనర్జీని మనం పెంచాలి. న్యాచురల్లీగా ఇదంతా కూడా అవుట్ థింకింగ్ అయిపోయింది. మరి ఎలిమెంట్స్ నుండి ఈ 5 ఎలిమెంట్ల నుండి మనం కనెక్ట్ అయిపోవాలి. ఎంతెంతగా మనము కనెక్షన్‌లోకి వెళ్తూ ఉంటామో అంతగా వాళ్ళ యొక్క మన లోపల ఉన్నటువంటి ఆర్గన్స్ కూడా బ్యాలెన్స్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఆత్మ యొక్క మెయిన్ పవర్ ఏంటి అంటే హై వైబ్రేషన్స్ తోటే ఉండటము, పీస్‌ఫుల్‌గా ఉండటము, పరం ఆనంద స్థితిలో ఉండటము. మన యొక్క న్యాచురల్ సెల్ఫ్ కూడా అలాగే ఉండాలి. మనము డిసీజెస్ న్యాచురల్ సెల్ఫ్ అనేది ఉండదు. మన యొక్క డిప్రెషన్ కూడా, డిప్రెషన్లో కూడా ఒక్కోసారి వెళ్ళిపోతూ ఉంటారు. రిప్రజెంట్ చేస్తూ ఉంటాము న్యాచురల్లీ సెల్ఫ్ అంటూ. మనకు హెల్దీగా ఉండాలి. హెల్దీగా ఉండాలి అంటే మన బాడీకి మంచి పౌష్టికాహారము, విటమినైజ్డ్ ఫుడ్డు, మరి పాజిటివ్ ఫుడ్డు ఇవ్వాలి. మామూలుగా మనుషులు కూడా అనేది ఏంటి అంటే ఔటింగ్‌లో వెళ్ళిపోవటము అని అంటూ ఉంటారు కదా. ఇప్పుడు ఊరికి చివర ఇల్లు తీసుకోవాలి అంటూ ఉంటారు. ఇల్లు తీసుకోవాలి అని అంటూ ఉంటారు. ఎప్పుడైతే మీరు న్యాచురల్ సెల్ఫ్‌లో హెల్తీగా ఉంచుకుంటారో, మీ బాడీని కూడా అలా ఉంచుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా మీకు ఇల్లు లభిస్తుంది. నేను అదే చెప్తున్నా. మీకు అన్నీ లభిస్తూ ఉంటాయి. మెయిన్ ఆహ్, కాలం కూడా అదే అన్నమాట. మీ బాడీ కూడా హెల్తీగా ఉంచుకోండి. ఫస్ట్ గోల్ ఏంటి అంటేనే మన సంకల్పాల్ని పాజిటివ్‌గా ఉంచుకోవటం. మన ఎదురుగా ఏదైతే రియాలిటీ ఉన్నదో, మన ఎదురుగా వచ్చింది స్వీకరించాలి. అదే విధంగా మన మన వైపు అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. ఏ విధంగా మనము న్యాచురల్లీ చూస్తూ ఉన్నాం. పూర్తిగా రియాలిటీని చేంజ్ చేసుకుంటూ ఉన్నాం. ఏకదం చేంజ్ అయిపోతుంది. మీ యొక్క బాడీ కూడా మరి ఒక లైట్ హౌసేగా, సోల్ యొక్క హౌసేగా బాడీ అంటే. దీన్ని కరెక్ట్‌గా చేసుకోవాలి. ఒకవేళ మనం దీన్ని మంచిగా ఉంచుకున్నట్లయితే, హై వైబ్రేషన్‌లో పెట్టుకున్నట్లయితే, మన బాడీ కూడా 330 ట్రిలియన్ సెల్స్ మన దేహంలో ఉన్నాయి. అన్ని సెల్స్ తోటి మన బాడీ తయారైంది. ఒక సెల్లులో పవరు ఉంది అంటే, ఒక్కొక్క సెల్ లోపల మెమరీస్ కూడా ఉంటూ ఉంటాయి. ఏదైతే రికార్డింగ్ అయిపోయి ఉంటాయో ఆ మెమరీలన్నీ కూడా అవి హీల్ అవుతూ ఉంటాయి. మనము పవర్‌ని యొక్క సహాయంతోటి దానిలో ఉన్నటువంటి నెగెటివ్‌ని అంతా తొలగించుకుంటూ, డిలీట్ చేసుకుంటూ పాజిటివ్ పవర్‌ని నింపుకుంటూ ఉండాలి. ఇదే మనము స్వపరివర్తన కావటము.
మీరు ఒక్కొక్క దాన్ని తీసుకోండి. పరివర్తన అనేది స్వయంగా అయితేనే విశ్వ పరివర్తన అవుతుందని బాపూజీ చెప్పారు. మనతోటి వాయుమండలం కూడా మారిపోతూ ఉంటుంది. పరివర్తన 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 అన్నారు. దీనికి మార్గదర్శనం లభిస్తుంది. న్యాచురల్లోకి వచ్చేస్తూ ఉంటారు. మీ లైఫ్ ఇక్కడ కూడా మంచిగా ఆనందంగా ప్రేమతో పాటు ఉంటూ ఉంటుంది. మీ యొక్క లైఫ్ను ఆ, ఏదైతే డిసీజ్ ఫ్రీ చేసుకోవాలి అనే సంకల్పం మీకు ఉండాలి. ఎప్పుడైతే మీ సోల్ కాన్షియస్లో ఉంటూ ఉంటారో నెమ్మది నెమ్మదిగా మీ లోపల అవేర్నెస్ అనేది వస్తూ ఉంటుంది. బాడీను తీసుకొని మరి ఎన్విరాన్మెంట్ను తీసుకొని మనము దీన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అంటే ఏంటి, ఎంతెంతగా మీ సెల్ఫ్ని ముందు పెడుతూ ఉంటూ ఉంటారో మీరు అంత హయ్యర్ కాన్షియస్లోకి వెళ్ళిపోతూ ఉంటూ ఉంటారు. అనగా డివైన్ సోల్లోకి వెళ్ళిపోతారు. మనం ఉన్నదే డివైన్ సోల్, దివ్యాత్మ, బేహద్దు ఆత్మ అన్నప్పుడు బేహద్దు పవర్ మన లోపలికి ప్రాక్టీస్ ప్రాక్టికల్గా రావాలి. అంటే ప్రాక్టీస్ కూడా కావాలి. మన యొక్క కళల్ని, పవర్ని పెంచుకోవటానికి మనకు ప్రతి ఒక్క వస్తువు కూడా మనము ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఏదైతే డైలీ ప్రాక్టీస్ నేను ఏదైతే చేస్తూ ఉన్నానో అదే నాకు చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. మరి మనకు 100 కళ పవర్ కావాలి అనుకున్నప్పుడు తప్పకుండా వచ్చేస్తుంది. చాలా ప్రాక్టీస్ కావాలి దీనికి కూడా. పూర్తిగా మన ప్రాణశక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి అని చెప్తూ ఉన్నాను కదా. బయట నుండి ఫుడ్ తీసుకుంటే వెంటనే మనకు లేజీ తనం వస్తుంది. ఎందుకంటే అది డైజెషన్ అవ్వటానికి 10 గంటలు పడుతుంది. మరి ఆ 10 గంటలు దానికి రెస్ట్ ఇవ్వాలి అంటే నిద్రపోవాలి. అందుకనే బయట ఫుడ్ తినగానే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. పూర్తిగా వాటిని అవాయిడ్ చేయాలి అని చెప్తున్నారు. మన బాడీని ఒక దేవాలయంలాగా, మన ఆత్మ దివ్య ఆత్మలాగా మనం భావించినప్పుడు దానికి ఇచ్చేటువంటి ఫుడ్డును చక్కగా తయారు చేసుకోవాలి. పూర్తిగా దాన్ని మార్చేసుకోవాలి. మన మైండ్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. యువకులకి ప్రత్యేకించి మరి ఈ విషయాలను వాళ్ళు వెతుకుతూ ఉంటూ ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి, దీని గురించి దాని గురించి అని చింతన ఎక్కువ చేస్తూ ఉంటారు. మైండ్ కంట్రోల్ అంటే ఏంటి అనుకుంటారు. ఫస్ట్ వస్తువు మీతో పాటు మీరు కూర్చోవటము అంటే సెల్ఫ్ టాకింగ్ చేసుకుంటూ మీరెవరో, ఎక్కడి నుంచి వచ్చారో, ఏం చేయటానికి వచ్చారో, ఏ విధంగా ఉన్నారో అనేటువంటి ఆ విషయాన్ని ముందు అర్థం చేసుకోవాలి. అప్పుడే సపోర్ట్ అనేది మీకు లభిస్తుంది. సగం యువకులు ఇప్పుడు కేవలం కాపీ చేస్తూ ఉన్నారు, రీసెర్చ్ చేయటం లేదు. పూర్తిగా ఒకళ్ళని చూసి ఒకళ్ళు కాపీ చేసుకోవటమే తప్ప మీరు ఓన్గా క్రియేటివిటీ అనేది చేయలేకపోతున్నారు. మీరు గాడుతోటి కనెక్ట్ కాలేదు, అందుకే మీ లోపల క్రియేటివిటీ రావటం లేదు. భగవంతుడిని ఏమంటారు, క్రియేటర్ అని అంటూ ఉంటారు. గాడ్ అంటేనే క్రియేటరు అని. పాలన చేసేవాడు ఆపరేటర్, డిస్ట్రక్టర్ అంటారు. చెడును సమాప్తం చేసేది, మంచిని క్రియేట్ చేసేది, దాని పాలన చేసేవాడే గాడు. గాడు యొక్క సంతానం, ఆయన యొక్క పవర్ కూడా మన లోపల ఉంటుంది కదా. అందుకని 10 సార్లు ఎక్కువగా 10 టైమ్స్ ఎక్కువగా మీ దగ్గర మీతోటే ఉండండి. ఎంత పవర్ మీకు లభిస్తుందో చూసుకోండి. మరి మనము ఇలా ఉన్నాము అలా ఉన్నాము అనకుండా మనం పని చేస్తూ ఉండాలి. కాబట్టి ఇది ఆ, మన లోపల కొద్దిగా ఏదైతే చింతన నడుస్తూ ఉందో మైండ్ని అడగండి. మనం ఏం చెయ్యాలి, ఏం చేయటం కోసం ఉన్నాము, ఎలా చెయ్యాలి అని మీ మైండ్ని అడగాలి. నాకేం కావాలి అని. మీకేం కావాలో మీకు తెలిసినప్పుడే పూర్తిగా మీరు దాని గురించి ప్రయత్నం అనేది చేయగలుగుతారు. ప్రయత్నం చేసినప్పుడే కదా మీకు లభించేది. కాబట్టి ఆ విధంగా మీరు సెల్ఫ్ లవ్ అనేది కూడా ఉండాలి. దీని యొక్క డెఫినేషన్ కూడా తెలుసుకోవాలి. మీతోటి మిమ్మల్ని మీరు ప్రేమించాలి.
మిమ్మల్ని మీరు ప్రేమించటము అంటే ఎలాగా? మిమ్మల్ని మీరు ప్రేమించటము అంటే మీ గురించి మీరెవరు, ఎంత గొప్పవాళ్ళో, ఎక్కడి నుండి వచ్చారో, ఏం చేయటాని కోసం వచ్చారో మిమ్మల్ని మీరు స్వయం తెలుసుకున్నప్పుడే మీ పైన సెల్ఫ్ లవ్ అనేది ఉంటుంది. డెఫినేషన్ మీకు అర్థమవుతుంది. స్ట్రెస్, టెన్షన్ ఫ్రీగా కూడా టెన్షన్ ఫ్రీ లైఫ్ని మీకు మీరే తయారు చేసుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు అక్కయ్య. ఒకవేళ మీ పైన మీకు ప్రేమ లేదనుకోండి, మరి ఈ డిసిజన్ ఫ్రీ అండ్ టెన్షన్ ఫ్రీ లైఫ్ నేను ఎలా జీవించాలి అని ఆలోచించండి. చాలా గొప్ప వస్తువు ఇది. మళ్ళా మీరు నెగిటివ్ థాట్స్ రానియకుండా చూసుకోవాలి. నేను పూర్తిగా మరి దీనికి సరెండర్ అవుతూ ఉన్నాను. ఈ రోజుల్లో అయితే ప్రతి ఒక్కటి భగవంతుడి యొక్క మర్జీ, ఆయన ఇష్టం నడుస్తుంది అంటారు. కానీ భగవంతుడికి, మరి భగవంతుడు మానవులకి ఫ్రీ విల్ ఇచ్చారు కదా. ఆ ఫ్రీ విల్ అనుసారంగా జ్ఞానం, ఇన్ఫర్మేషన్ మీకు అందింది. అందరూ కూడా ఆత్మలు. పరమాత్మ యొక్క మర్జీతోటి ఏం నడవటం లేదు. పరమాత్మ ఇష్టానుసారంగా కాకుండా కాలం అనుసారంగా నిర్ణయించిన దాన్ని బట్టి నడుస్తూ ఉంటుంది. పూర్తిగా రిలాక్స్ అయిపోండి. పూర్తిగా రిలాక్స్ అయిపోయి మీరు మీ ఒరిజినాలిటీలో కూర్చోండి. రిలాక్స్, ఎంతగా మీరు రిలాక్స్ అయిపోతూ ఉంటారో అంతగా అన్నీ లభిస్తూ ఉంటాయి. మన లోపల డిజైర్ ఏదైతే ఉన్నదో 1000% పూర్తిగా ఫుల్ఫిల్ అవుతూ ఉంది. నేను నా లైఫ్లో కూడా ఎక్స్పీరియన్స్ చేశాను అంటున్నారు డాక్టర్ అక్కయ్య. ఏ వస్తువు అయితే నేను మరి అనుకుంటానో అది వస్తుంది. నేను ఏదైతే ఆలోచించనో అది నా దగ్గరికి రాదు. అంటే ఏదైతే మీకు వస్తుందో మేనిఫెస్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. మీరు పూర్తిగా పవర్ఫుల్గా ఉంటే మాయ వస్తువులు, వైభవాలు అన్నీ మీ వెనకాలే వస్తాయని బాపూజీ చెప్పారు. మిమ్మల్ని మీరు హయ్యర్ కాన్షియస్లో ఉంచుకోండి. ఎంతవరకు అయితే హయ్యర్ కాన్షియస్ తోటి మిమ్మల్ని మీరు ఉంచుకుంటారో, బాపుతోటి హయ్యర్ కాన్షియస్ తోటి కనెక్ట్ అవుతూ ఉంటారో, మీ లైఫ్లో ప్రతి ఒక్కటి కూడా మీ డిజైర్ కూడా ఫుల్ఫిల్ అయిపోతూ ఉంటుంది. ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎలా ఉంటుంది, ఏ విధంగా వస్తుంది అని కాదు, ఆలోచించండి. మీతో పాటు సమయాన్ని కూడా మార్చుకుంటూ ఉండండి. మిమ్మల్ని మీ పైన మీకు ప్రేమ అనేది పొందండి. మీ పైన మీరు ప్రేమించుకోండి. ఒకవేళ స్వయం లవ్లో లేకపోతే మీకు మీరే స్ట్రెస్ ఫ్రీగా ఉండలేకపోతారు. సదా మరి కాన్ఫిడెంట్గా ఉండండి. మీరు ఏదైతే ఆలోచిస్తారో అది లైఫ్లో ఏం కావాలనుకుంటారో అది వచ్చేస్తుంది. అన్నీ వచ్చేస్తాయి. మీరు ఆత్మ పవర్ని పెంచుకోండి అని చెప్తూ ఉన్నారు డాక్టర్ అక్కయ్య. అంటే కాన్షియస్ స్టేజ్లో ఉండండి అని, ఆత్మస్వరూపంలో ఆత్మ అభ్యాసము చేస్తూ ఉండండి అని చెప్తున్నారు. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం పరం. महाशक महाशांति है, महाशांति है, మహాశాంతి హే. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మనము ఏదైతే మరి వీడియోలు బాపూజీ అప్లోడ్ చేస్తూ ఉన్నారో అవి మీ మొబైల్కి రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ రూపంలో మీరు పొందవచ్చు. నమస్తే, ధన్యవాదాలు. పరం మహా శాంతి.